ఈ బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ ఓపెనింగ్ కి ఇచ్చేసిన గౌరవనీయులు మన సంపత్ గారు వచ్చేది, మన ఎమ్మెల్యే గారు వరదరాజరెడ్డి గారు అయితేనేమి, అశ్విశ్రీ గారు విభు కృష్ణ గారికి అయితేనేమి, ఇక్కడికి వచ్చిన ఇంకా పెద్దలు మిల్లారెడ్డి అయితేనేమి, మాజీ ఎమ్మెల్యే బషీర్ అన్నకైతేనేమి, శివచంద్రారెడ్డి అయితేనేమి, రాఘవరెడ్డి అయితేనేమి, ఇక్కడికి వచ్చిన ఇలాపూర ప్రముఖులకు, పాత్రికేయులకు అందరికీ నా నమస్కారములు. నేను ఏ వ్యాపారం చేసినా కూడా లాభం కన్నా కస్టమర్ పైనే ఎక్కువ దృష్టి ఉపయోగిస్తా. నేను చేసింది రియల్ ఎస్టేట్ చేసినా కూడా నేను రెండు చోట్ల వెంచర్లు చేసిన. ఇంతవరకు నేను 2 చోట్ల వెంచర్లు వేస్తే 2 చోట్ల బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. నా దగ్గర కొన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ బాగుపడినోళ్ళే ఉన్నారు. అలాగైతేనే నేను వ్యాపారం చేస్తా. నేను కొద్దిమ వాళ్ళకున్నా కూడా నేను వ్యాపారం కూడా కేవలం లాభాపేక్షత అయితే వ్యాపారం చేయను. నేను కాలేజీ కూడా ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఆ రోజు చాలా హీనమైన పరిస్థితి, దీనమైన పరిస్థితిలో ఉంటే వాళ్ళు వచ్చి ఆ కాలేజ్ తీసుకోమని నన్ను అడిగినారు. నేను అదే ఇంజనీరింగ్ కాలేజ్ నేను తీసుకోకుండా సొంతంగా ఆయన పెట్టింటే ఎప్పుడో డెవలప్ అయిపోయింది ఆ కాలేజీ. కాకపోతే వాళ్ళ మైనస్ అంతా నేను మోసుకుండాలి కానీ 4-5 సంవత్సరాలు పట్టింది. అట్లాంటి కాలేజీని కూడా నేను ఎక్కడ కష్టపడినానో, ఏ వ్యాపారంలో సంపాదించినానో కానీ ఆ వ్యాపారంలో పెట్టే పెట్టుబడులు కూడా లాభాలను కూడా అన్నిట్లో కాలేజీలో కూడా పెట్టి ఈ రోజు కాలేజీని మంచి పొజిషన్ ఇచ్చిన. ఈ రోజు 3000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. నెక్స్ట్ 170 మంది నుంచి 3000 మంది స్టూడెంట్స్ కాలేజీ ఇచ్చినాం. ఎందువల్లంటే ఈ ప్రతిభ అంతా కాలేజీ డిసిప్లిన్ ఉండాలి, బాగా చదువులు చెప్తారు అనే ఉద్దేశం కలిగితేనే పబ్లిక్ లో అందరూ మన కాలేజీలో చేరుతారు. మన కాలేజీలో డిసిప్లిన్ కూడా ఇప్పటికి కూడా సెల్లు కానీ ఏదైనా అమ్మాయిలు ఏదైనా చిన్న మిస్టేక్ తో కానీ చేసినా కూడా ఇమీడియట్ తీసి ఇచ్చి పంపిస్తున్నాం. ఏ రాజకీయ నాయకులు చెప్పినా కూడా మేము విన్నాం. ఎందువల్లంటే ఆ విషయాల్లో అయితే మేము పట్టించుకోం. మేము ఎంతసేపు ఉన్నా వాళ్ళు ఫీజులు మీద అయితే ఏదో రాజేశ్వరి ఈ అబ్బాయి బీదోడు, ఈ అబ్బాయికి ఏదైనా 10 రూపాయలు సాయం చేయి, ఈ అబ్బాయికి ఫ్రీగా చెప్పు, ఈ అబ్బాయికి తగ్గిస్తామే కానీ డిసిప్లిన్ విషయం అయితే ఎక్కడా కాంప్రమైజ్ కాం. పోలీసులకు కూడా ఆ పని మా కాలేజీలో కలిగేటట్టు చేయం మేము. కాబట్టి ఇక్కడ కూడా ఈ స్కూల్లో కూడా మేము పెట్టిన ఉద్దేశం ఏమంటే మన పిల్లలు ఎక్కడెక్కడో పోయి క్వాలిటీ చదువు లేక ఎక్కడెక్కడో చదువుకునే పరిస్థితి వచ్చింది. బెంగళూరు అంతా, హైదరాబాద్ అంతా, పూణె అంతా ఎక్కడెక్కడో పోయి నా పిల్లల్ని, నా మనవరాలనే నేను ముస్లింలో జరిపాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మన ఊరి ప్రజల కోసమై నేను ఇక్కడ ఈ స్కూల్ స్థాపించిన. అయితే ఈ స్కూల్లో మేనేజ్మెంట్ అయితే కేవలం మేము సిట్టింగ్ వరకే, ఏమన్నా సార్ వాళ్ళ ఆధ్వర్యంలోనే, బిర్లా వారి ఆధ్వర్యంలోనే పూర్తిగా జరుగుతుంది. ఏమన్నా వాళ్ళ సబ్జెక్ట్స్ కానీ, సిలబస్ కానీ, పేపర్ రుద్దడం కానీ, బుక్స్ కానీ ఏదైనా కూడా వాళ్ళ మెయింటెనెన్స్ లోనే జరుగుతుంది. ఎక్కడనే కానీ వాళ్ళు కాంప్రమైజ్ కాదు. ఇండియా వైడ్ వాళ్ళు ఒకే పద్ధతిలోనే, ఒకే కథలోనే ఉంటారు. కాబట్టి అలాంటి దానికోసం మేము ఖచ్చితంగా వాళ్ళు కోఆపరేట్ చేస్తాం. మేము కేవలం లాభాపేక్ష కూడా ఆలోచించాం. దీనిపైన సంవత్సరమో 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో నష్టం వచ్చినా కూడా నిదానం మీదైనా పికప్ అవుతా వస్తుంది. ఆ స్కూల్లో స్ట్రిక్ట్ గా ఉండాలన్న తర్వాతనే ఆటోమేటిక్ గా పిల్లలంతా చేస్తారు. కాబట్టి మేము అదే పద్ధతిలో నడిచి ఇక్కడ చదువుకున్న పిల్లలకు, ఇప్పుడు కాలేజీలో చదువుకున్న వాళ్ళు కూడా మంచి మంచి పొజిషన్ వెళ్ళిపోతున్నారు. అలాగే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ఇంకా ఇంజనీర్లుగా, మంచి పొలిటీషియన్స్ గా, మంచి డిసిప్లిన్ పద్ధతిలో పెరిగే వాళ్ళుగా తయారు చేసి మేము అందరినీ బయటికి పంపిస్తాము. అలాగే మీరందరూ కూడా మా కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మై బెస్ట్ విషెస్ టు దిస్ న్యూయెస్ట్ చాప్టర్ ఆఫ్ బిర్లా ఓపెన్ మైండ్స్ ఇన్ Produttur. And Produttur already has a bustling education scape, and the newest establishment, Birla Open Minds, here in Produttur is only going to add to the charm of education in Produttur. So my congratulations and best wishes to the team. So I'm representing the Birla Group here. Very happy that Birla Open Minds have come to Produttur with more than 90 years of experience in schooling and a presence of more than 200 schools across the country. So we're bringing all the experience and expertise to Produttur. So we wish the management of Birla Open Minds Produttur very good luck, and we're happy for the parents who have chosen our school, and we wish them good luck too. Thank you. Good morning, everyone. Today I would like to thank Mr. Sandeep sir, who is the South India's Birla franchise owner, and then Mr. N. Vajrav Reddy sir, who is the present MLA of Produttur town,
and Mr. Vibhu Krishnan sir, who is ASPS of Prodipur town, and beloved parents and my staff and everyone and the press. I would like to thank each and everyone who has attended this function and made this event a great success. On behalf of our family members, we would like to extend our thanks, and we would like to have your support from all the parents and each and everyone to make this school even more successful. We proudly present the Birla Open Mind School, which is one of a kind of a school in our town, not even in our town, in a Kadapa district, I can say this proudly, and which has like the world-class infrastructure and a very well qualified staff and a very equipped lab and the grounds also. And I can proudly say that our campus is very safe, secured. Not even in the campus, even our buses are steps into the bus and reaches the school, and kid reaches back to the home. The kid is in a very safe environment and is very secured over here. And I would like to ask each and everyone's support to give my best later on. And I would like to thank everyone and the parents who has chosen and parents who has trusted till now for choosing the Birla Open Mind School. Thanks each and everyone. ఇంకా సోదరులకి, తల్లిదండ్రులకి, ప్రభుత్వ నగరవాసులకి, పురవాసులకి అందరికీ శుభోదయం, శుభ మధ్యాహ్నం. బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ ఈ రోజు మనం ప్రారంభించాము. ఈ స్కూల్ బిర్లా ఓపెన్ మైండ్స్ అన్నది పెద్ద బ్రాండ్. భారతదేశంలోనే 90 పైగా బ్రాంచెస్, 280 పైగా స్కూల్స్ ఉన్న పెద్ద స్కూల్స్. కడపలో ఇదే ఫస్ట్ స్కూల్. ఈ రోజు ఈ స్కూల్ ప్రారంభించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్. మన ప్రొద్దుటూరులో ఉన్న పిల్లలకి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్, వరల్డ్ లో సరిపడినంత ఎడ్యుకేషన్ ఇవ్వాలి. వరల్డ్ లో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా బ్రతకగలిగినటువంటి ఆలోచనలు కలిగిన విద్యా విధానం మనకి ప్రొవైడ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ స్థాపించడం జరిగింది. ఇక్కడ నేను ప్రిన్సిపల్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ స్కూల్లో మనం ప్రొవైడ్ చేసే ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అంటే, ఈ విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా బ్రతకగలుగుతారు. దానికి కావాల్సినటువంటి స్కిల్స్, అది ఎడ్యుకేషన్ పరంగా కానీ, స్పోర్ట్స్ పరంగా కానీ, ఫిజికల్ గా కానీ, మెంటల్ గా కానీ, ఎలాంటి అవసరమైన విద్యా వికాసానికి ఈ పోటీ ప్రపంచంలో నిలబడడానికి ఎలాంటి అవకాశాలు కావాలో, ఎలాంటి విద్య కావాలో అలాంటివన్నీ ప్రొవైడ్ చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాము. టీచర్ల గురించి తప్పకుండా చెప్పాలి, ఎందుకంటే టీచర్లు అందరూ క్వాలిఫైడ్, ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఏం చెప్తాము, జెమ్స్. ఒక్కొక్క వజ్రాన్ని వెతికి తీసుకొచ్చి సాన పెట్టినట్లుగా వాళ్ళని వెతికి తీసుకొచ్చి ఇక్కడ మనము వాళ్ళకి ట్రైనింగ్ అది ఇప్పించి మంచి టీచర్ ట్రైనింగ్ చేశాము. యాజ్ ఎ ప్రిన్సిపల్ నేను మీ అందరికీ ఒక మాట ఇస్తున్నాను, ఏంటి అంటే, మన స్కూల్లో చదివిన పిల్లలందరూ తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతారని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాము కాదు, ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇదే రకంగా మీ కోఆపరేషన్, సపోర్ట్ ఉంటుందని, ముందుగా ఉంటుందని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ. మన స్కూల్లో బస్సెస్ సౌకర్యాల విషయానికి వస్తే, ఈ స్కూల్లో ప్రొవైడ్ చేయగలిగిన సౌకర్యాల విషయానికి వస్తే, మన క్లాస్ రూమ్స్ అన్ని ఏసీ క్లాస్ రూమ్స్, ప్రతి మూలలా కవర్ అయినట్లు వీడియో కెమెరాస్, సిసి కెమెరాస్ ఉన్నాయి. బస్ అంతా కూడా ఎయిర్ కండిషన్ బస్సెస్ ఉంటాయి, ఏసీ బస్సెస్ ఉన్నాయి. అండ్ మనము మంచి బస్సెస్ మూలలా పల్లెలకి వెళ్లి పిల్లల్ని తీసుకురావడానికి బస్సెస్ రెడీ చేశాము. తర్వాత మన క్యాంపస్ చూస్తే, క్యాంపస్ అంతా కూడా సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఎన్వైరన్మెంట్ ఉంది. గ్రౌండ్స్ అన్ని వెల్ ఎక్విప్డ్ గ్రౌండ్స్, వెల్ equipped grounds, and then well trained trainers, coaches will be available to make sure the students are trained in the sports and everything, sports and arts.